కోల్కతా వైద్యురాలి అత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది. సోమవారం దోషికి శిక్ష ఖరారు చేయనుంది. అటు జడ్జి తీర్పు చదువుతుండగా ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి బంధువులు కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని కోర్టు దోషిగా నిర్ధారించింది. సిబిఐ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా సంజయ్ రాయ్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. సోమవారం దోషికి శిక్ష ఖరారు చేయనుంది. కేసులోని సెక్షన్లను బట్టి దోషికి జీవిత ఖైదు లేకుంటే మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ రూమ్ లో జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టంలో ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్ గా పనిచేసే సంజయ్ రాయ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజాగ్రహానికి దారితీసింది. మహిళా సంఘాలు, వైద్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిందితుడిని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేపట్టింది సిబిఐ. ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు పలువురిని విచారించింది. మొత్తం 66 రోజుల పాటు చేపట్టిన విచారణలో 120 మంది సాక్షులను విచారించింది సిబిఐ. బలమైన సాక్ష్యాధారాలను సీల్దా సెషన్స్ కోర్టుకు సమర్పించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన సిబిఐ సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది. మొత్తం 160 పేజీల తీర్పులో అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. అటు కోర్టు తీర్పును గౌరవిస్తానని మృతురాలి తండ్రి కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే దర్యాప్తులో సిబిఐ చేసిందేమీ లేదన్నారు. సిబిఐ తమ అనుమానాలను ఇప్పటి వరకు నివృత్తి చేయలేదన్నారు. నిందితులందరికీ శిక్ష పడినప్పుడే తమకు ఉపశమనం లభిస్తుందన్నారు. అప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. మరోవైపు దోషి సంజయ్ రాయ్ కి సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని న్యాయస్థానం ప్రకటించింది. కోర్టు వెలువరించబోయే తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.